కాకినాడ నగరంలో స్థానిక జగన్నాథపురంలో గల శ్రీ గణపతి, శ్రీ కాలభైరవ స్వామి, శ్రీ మత్స్యనారాయణ, శ్రీ గంగమ్మ తల్లి అమ్మవార్ల ఆలయంలో, ఏటిమొగలో గల మత్స్యనారాయణ గంగమ్మ తల్లి ఆలయంలో కాకినాడ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సంఘాని నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గంగమ్మ తల్లి జాతర మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. తొలుత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కలశాల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం వేట ప్రారంభానికి ముందు గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించడం మత్స్యకారుల ఆధ్యాత్మిక విశ్వాసానికి నిదర్శనమన్నారు. సముద్రం మత్స్యకారులకు జీవనాధారం కావడంతో గంగమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుతూ శ్రద్ధాభక్తులతో ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుందన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు ఆశీస్సులతో ఈ వేడుకను ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. ప్రతి ఏటా ఏప్రిల్ 15 నుండి జూన్ 15 వరకు మత్స్యకారులకు సముద్రంలో వేట నిషేధం అమలు చేయడం ఆనవాయితీగా వస్తుందని, వేట విరామ సమయంలో మత్స్యకారులకు ప్రభుత్వం తరపున 20,000 రూపాయల చొప్పున ఎమ్మెల్యే కొండబాబు అందజేయాలని కోరారు. మేళతాళాలు, భాజా భజంత్రీలు, వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాల నడుమ ఊరేగింపుగా బయలుదేరి ఏటిమొగ శివారు మొండిలో కలశాలను కలపడం సాంప్రదాయంగా వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార నాయకులు బలసాడి రంగారావు, పినపోతు తాతారావు, పంతాడి రాజు, రామకృష్ణ, అసోసియేషన్ ఉపాధ్యక్షులు మల్లాడి రాజు, పాలెపు ధర్మారావు, ప్రధాన కార్యదర్శి నాటి ధర్మారావు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. గంగమ్మ తల్లి దయ వల్ల బ్యాండ్ పీరియడ్ ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు మాకు బ్యాండ్ పీరియడ్ అయిపోతుంది. 15వ తారీఖు మాకు మంచి ముహూర్తం అనుకుని 13 నైట్ వెళ్ళేలాగా అనుకున్నాం. కొండబాబు దయ వల్ల మాకు ఇంకా 2,400 పేర్లకి రావాలి డబ్బులు. ఆ డబ్బులన్నీ వేసేస్తే మా సిటీ ఎమ్మెల్యే కొండబాబు ఆయన పేరుండిపోతాయి. ఇవన్నీ ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. గంగమ్మ తల్లి ఇవాళ ఊరేగింపుతో 108 సంవత్సరంతో వెళ్తున్నాం. గంగమ్మ తల్లి దయ వల్ల మా అందరూ చల్లగా మత్స్యకారులందరూ బాగుండాలని నమస్కారం చేసుకుంటాం.